రాష్ట్రం ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితుల్లో మన చేతుల్లోకి వచ్చింది అని అంటే జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ప్రతిరోజు కష్టపడేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సరిపోతూ ఉంటే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు, లేకపోతే మన ఆసుపత్రులు, పిల్లలకు పెట్టాల్సినటువంటి చిక్కీలు, కోడిగుడ్లు, లేక మహిళలకు ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన పథకాలు, స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్నం, ఇవన్నింటినీ కూడా అప్పులు చేసి నడపాల్సినటువంటి పరిస్థితులు. ఆ రోజులు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నా ఈరోజు కేంద్రం అనేటువంటిది మనకు కొంత బాసటగా నిలవడం మూలన బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు కేంద్రంలో ఉపయోగపడుతోంది. కావున ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకోగలుగుతున్నాం. ఇది బ్రాండ్ చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు, రాష్ట్రాన్ని మళ్ళీ పరిశ్రమల్లో గాడిన పెట్టడానికి కూడా ఉపయోగపడతా ఉంది. అది ఎట్లా అనేటువంటి చెప్పే ముందు ఈ జిల్లాకు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు. వారం తిరగకుండానే మళ్ళీ ఈయన మన దగ్గరకు వస్తున్నాడు. బహుశా ఇంకా మళ్ళీ నిద్రపోనిచ్చే ఆలోచనలు ఉన్నట్లు లేదు ఇద్దరికి. అనంతపురం జిల్లా పట్ల ప్రేమ ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టనంత పెద్ద మొత్తం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాజెక్టుకి అంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్టలా 3800 పైన కోట్ల రూపాయల పైన ఒక మన హంద్రీని ఇవాక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూర్చొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న రోజునే హంద్రీనీవా పూర్తి చేయడానికి ఎంత అవుతుందో మొత్తం కేటాయించే బాధ్యత మీది. దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్, నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్ అని చెప్పారంటే కర్నూలు, అనంతపురం, ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఆ ఒక్కటి చాలు. నేను చెప్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో గత 40-50 సంవత్సరాలలో పోలవరం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అంత పెద్ద ఎత్తున పెట్టలేదు. అది. రెండవది పరిశ్రమలు. ఇక రేపు ఇందాకే చెప్పారు ఎంపీ గారు, పెద్ద దాదాపు 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాని గురించి డీటెయిల్స్ రేపు మాట్లాడతారు. పెద్ద ఎత్తున మన ప్రాంతంలో రాబోతూ ఉంది. ఇది ప్రభుత్వంలో ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి.